అందరికీ నమస్కారం. మనిషి పుట్టిక నుంచి మరణం వరకు ఎట్లా ఉంటాడు అనే దాని గురించి ఒక పాట రాశాను నేను. దయచేసి వినండి. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అన్నీ ఉన్న ఒంటరుడురా మనిషి, దర్జాగా బతికేయాలి ఆ నిజము తెలిసి. అన్నీ ఉన్న ఒంటరుడురా మనిషి, దర్జాగా బతికేయాలి ఆ నిజము తెలిసి. విధి ఆడే వింత ఆటలో మనిషి ఓనాడు వెళ్ళిపోతాడు అన్నీ విడిచి. విధి ఆడే వింత ఆటలో మనిషి ఓనాడు వెళ్ళిపోతాడు అన్నీ విడిచి. ఏది నిజము ఏది అబద్ధం తెలిసేలోపే కాళ్ళు చాపుతూ మనిషి విగత జీవుడవుతాడు అన్నీ మరచి. ఏది నిజము ఏది అబద్ధం తెలిసేలోపే కాళ్ళు చాపుతూ మనిషి విగత జీవుడవుతాడు అన్నీ మరచి. అన్నీ ఉన్నా ఒంటరుడురా మనిషి, దర్జాగా బతికేయాలి ఆ నిజము తెలిసి. గుప్పెడంతా మెతుకుకై ఆరాటం, గూటికి చెరి హాయిగా బ్రతకడం. గుప్పెడంతా మెతుకుకై ఆరాటం, గూటికి చెరి హాయిగా బ్రతకడం. అనుకున్నాడు నాడు మనిషి, గూడు కట్టి గూట్లో దీపమయ్యాడా మనిషి. గూడు కట్టి గూట్లో దీపమయ్యాడా మనిషి. గుప్పెడు మెతుకుల్లో కనబడని విషాన్ని భుజించి. గుప్పెడు మెతుకుల్లో కనబడని విషాన్ని భుజించి. అన్నీ ఉన్నా ఒంటరుడురా మనిషి, దర్జాగా బ్రతికేయాలి ఆ నిజము తెలిసి. విధి ఆడే వింత ఆటలో మనిషి ఓనాడు వెళ్ళిపోతాడు అన్నీ వదిలి. ఏది నిజము ఏది అబద్ధం తెలిసేలోపే కాళ్ళు చాపుతూ మనిషి విగత జీవుడవుతాడు అన్నీ మరచి. అన్నీ ఉన్నా ఒంటరుడురా మనిషి, దర్జాగా బ్రతికేయాలి ఆ నిజము తెలిసి. పాటలు పాడి తెచ్చుకున్నాడు మనిషి, పేరు తెచ్చే ప్రభుత్వ నౌకరీ. పాటలు పాడి తెచ్చుకున్నాడు మనిషి, పేరు తెచ్చే ప్రభుత్వ నౌకరీ. వెళ్ళొస్తానన్నాడు ఆ మనిషి, పడే వెనుక పరుగు తీశాడు పేగు బంధాలు విడిచి. వెళ్ళొస్తానన్నాడు ఆ మనిషి, పడే వెనుక పరుగు తీశాడు పేగు బంధాలు విడిచి. అధికారులు ఆగడాలు తాళలేక మనిషి పురుగుల మందే భుజించినాడా మనిషి. అధికారుల ఆగడాలు తాళలేక మనిషి పురుగుల మందే భుజించినాడా మనిషి. అన్నీ ఉన్నా ఒంటరుడురా మనిషి, దర్జాగా బ్రతికేయాలి ఆ నిజము తెలిసి. విధి ఆడే వింత ఆటలో మనిషి ఓనాడు వెళ్ళిపోతాడు అన్నీ విడిచి. ఏది నిజము ఏది అబద్ధం తెలిసేలోపే కాళ్ళు చాపుతూ మనిషి విగత జీవుడవుతాడు అన్నీ మరచి.
విగత జీవుడవుతాడు అన్నీ మరచి, విగత జీవుడవుతాడు అన్నీ మరచి, అన్నీ ఉన్నా ఒంటరుడురా మనిషి, దర్జాగా బ్రతికేయాలి ఆ నిజము తెలిసి, విధి ఆడే వింత ఆటలో మనిషి ఓనాడు వెళ్ళిపోతాడు అన్నీ విడిచి. థ్యాంక్ యూ. నేను ఈ సాంగ్ మామూలుగా రాద్దాము అని స్టార్ట్ చేశాను. కాకపోతే ఇది స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని ఎవరి గురించి రాద్దామా అని ఆలోచన చేస్తే గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ జాబ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న స్ట్రెస్ తట్టుకోలేక, పైన ఉన్న అధికారులు ఒత్తిడితో వాళ్ళు చేసే ఇబ్బందులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్న వారి కోసం ఇది రాస్తే బాగుంటుందన్న ఆలోచనతో దీన్ని రాయటం జరిగింది. వినండి. మనం చూస్తూ ఉంటాము, కొంతమంది చాలా కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత ఒత్తిడి తట్టుకోలేని పరిస్థితుల్లో కలలు కన్న జీవితాన్ని అంతా అట్లా వదిలేసి అట్లా వెళ్ళిపోతారు. దాని గురించి రాయటం జరిగింది. థ్యాంక్ యూ. వినండి, మళ్ళీ ఒకసారి వినండి. ఏదన్నా తప్పులు ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.